వికారాబాద్ జిల్లా పోడూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అనంతరం మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పథకాల అమలును ప్రతిపక్షాలు ఓరవడం లేదన్నారు. ధరణిలో సమస్యలు ఉన్నాయి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చెప్పారన్నారు. ధరణిని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ లక్షలాది ఎకరాలు కొల్లగొట్టిందని ఆరోపించారు. భూభారతితో సమస్యలు తీరుస్తామన్నారు పొంగిరెడ్డి శ్రీనివాస్. ఒక్క పైసా చెల్లించకుండానే భూ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. అధికారులే ప్రజల దగ్గరకు వెళ్లి భూ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు. పేదల కష్టాలు తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సుమారు 18,000 ఎకరాలని 18 లక్షల ఎకరాలని ప్రభుత్వ స్థలాలతో పాటు వారికి నచ్చని కార్యకర్తలు నాయకులు అందులో మీ అందరి భూములు కూడా పార్టీ పేరు పెట్టి మిమ్మల్ని నానా హింసలు ఆ 2020 చట్టం ద్వారా ఆనాటి ప్రభుత్వం చేసిందన్నది నిజం. ఎన్నికల టైంలో ఆనాటి పిసిసి అధ్యక్షులు ఈ ప్రాంతవాసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, ఇదే గడ్డం ప్రసాద్ గారు, మిగతా మిత్రులంతా వచ్చేది మీ దీవులతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్నాం. ఏ దానికి 2-3 రోజులు లేట్ ఉండొచ్చు అన్న మాట ప్రకారం బంగాళాఖాతంలో వేయడమంటే ఆ కంప్యూటర్లు తీసుకెళ్లి బంగాళాఖాతంలో వేయడం కాదు. ఆ చట్టాన్ని ప్రజలకు ఇబ్బంది కలిగించిన చట్టాన్ని పూర్తిగా రూపం మార్పించి ఈనాడు 2025 భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలకి ఫ్రెండ్లీగా స్నేహంగా ఉండే ఈ చట్టంతో సామాన్య ప్రజలకి గ్రామీణ ప్రజలకి ఒక భరోసా కల్పించే చట్టాన్ని ఈనాడు మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ఒకటి నిజం, ఆనాడు ప్రజలందరూ తహసీల్ ఆఫీసుల చుట్టూ, ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ ప్రతి అప్లికేషన్ కి 1000 రూపాయలు చొప్పున కట్టి చెప్పులు అడిగినాక రెవెన్యూ ఆఫీసుల చుట్టూ మీరందరూ పెరిగిన ఇందాక మిత్రులు చెప్పినట్టు ఆత్మహత్యలు చేసుకున్న ఆనాటి పెద్దలకి దొరలకి మనసు కలగల. కానీ ఈనాడు పేరు